రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఓఎస్డీ రాధాకిషన్ రావు అండ్ టీం అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు పోలీసులు వెల్లడించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తాజా దర్యాప్తులో బయటపడింది. ఇక ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. ఇక రాధాకిషన్ రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంతో పనిచేస్తున్న ఓ ఎస్ఐని ఎన్నుకున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ప్రభుత్వ బొలెరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించినట్లు పోలీసులు గుర్తించారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఓఎస్డీ రాధాకిషన్ రావు అండ్ టీం అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు పోలీసులు వెల్లడించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డికి చెందిన డబ్బును ఎక్కువగా తరలించినట్లు తేలింది. రాధాకిషన్ రావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్ఐని ఎన్నుకున్నారని, ఆయనకు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ బొలెరో వాహనాన్ని సమకూర్చి అందులోనే పెద్ద ఎత్తున నగదును తరలించినట్లు పోలీసులు గుర్తించారు.